హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నితిన్ లక్కీ లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తాను నా స్టైల్లో. బిర్యానీకి వేసే స్పైసెస్ అన్నీ చెక్క, లవంగము, యాలక్కి, మిరియాలు, సోంపు, స్టార్స్ ఇవంతా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి ఫైన్గా పేస్ట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసి ఆ పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్ పైనకి వచ్చేంత వరకు. ఇట్లా ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత దాంట్లోకి చికెన్ మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఆ మసాలా అంతా పీస్కి పట్టేతర బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యం వేసి ఆ బియ్యం ఎన్ని అయితే తీసుకున్నామో అంతే వాటర్ కొలుసుకొని 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అట్లా అవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒకసారి మన స్పైసెస్ చూసుకొని చాలుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ పైన యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా చేస్తే మన స్పైసెస్ ఇప్పుడు చెక్క, లవంగం ఇవన్నీ పక్కన తీసేయకున్నట్లా మిక్స్ చేస్తే టేస్ట్ ఫ్లేవర్స్ అనేది బాగా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలా వేయొద్దండి, టేస్ట్ చాలా హెవీ స్పైసీగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక లెమన్ యాడ్ చేయండి, లాస్ట్లో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ చాలు. రైస్ ఏమన్నా నానబెట్టింటే 1 విజిల్ చాలు. రైస్ నానబెట్టలేదు డైరెక్ట్గా వేసేసినామంటే 2 విజిల్స్ చాలు. ఇట్లా చేస్తే పిల్లలు ఈజీగా స్పైసీ తినడం నేర్చుకుంటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఆఫ్టర్ 2 విజిల్స్ బిర్యానీ రెడీ. ఇప్పుడు డైరెక్ట్గా మిక్స్ చేయకున్నట్ల కొంచెం గీ వేసుకొని మిక్స్ చేస్తే బాగుంటుంది. టేస్టీ బిర్యానీ ఈజ్ రెడీ. నితిన్ తీసుకో నితిన్. యమ్మీ అమ్మ బాగుందా? యమ్మీ యమ్మీ.